సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. చంద్రబాబు సర్కార్ మళ్లీ జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టాలని ప్రకటించింది. గతంలో జన్మభూమి పథకం కేవలం తెలుగుదేశం కార్యకర్తలకే లాభం చేకూరిందనే విమర్శలు వచ్చాయి. జన్మభూమి కమిటీలపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఈ కార్యక్రమం కొన్నాళ్లకు యాంత్రికంగా తయారైంది. నోడల్ అధికారుల వ్యవస్థపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి జన్మభూమి కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా, పటిష్టంగా, ప్రజా సమస్యల పరిష్కార సాధనకు ఉపయోగపడేలా ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణతో మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాలను కలుపుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే వేదికగా పరిచయం చేశారు. ఇందులో ప్రవాసాంధ్రులను భాగస్వాములు చేశారు. ఒక ఊరిని, ప్రదేశాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి సహకరించేలా తీర్చిదిద్దారు. దీనిని అంశాల వారీగా మహిళా జన్మభూమి, రైతు జన్మభూమి, కార్మిక జన్మభూమిగా విభజించి వారి సమస్యలు పరిష్కారానికి బాటలు వేశారు. జన్మభూమి పర్యవేక్ష బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పుడు దాన్ని మరింత మెరుగుపరిచి రెండో జన్మభూమిగా పరిచయం చేయనున్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. పేదరిక నిర్మూలన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం మరింత గొప్పగా ఉంది. ఏదేమైనా జన్మభూమి కార్యక్రమంపై గతంలో వచ్చిన విమర్శలకు తావు లేకుండా ప్రజల కోసం చిత్తశుద్ధితో అమలు చేయాలి. మొక్కుబడిగా కాకుండా నిర్మాణాత్మకంగా రూపొందిస్తే విజయం సాధించి ప్రజల మన్నలను పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.